హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అను ఫ్రమ్ కేఎన్ఆర్. ఇంటి ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? జస్ట్ అట్లా వాకింగ్కి వెళ్తూ బాబాయ్, నేను, చెల్లెలు అందరం కలిసి వెళ్తున్నాం. బాబాయ్ టిఫిన్ చేపిస్తా అని అన్నాడు. అట్లా నడుచుకుంటూ వాకింగ్ ఎట్లా వెళ్తున్నాం. ఆ సంది ఈ సంది తిప్పుతున్నాడు బాబాయ్ అన్నీ చూపిస్తా అని. ఆఫ్టర్ 30 minutes వి స్టిల్ వాకింగ్ ఓన్లీ. ఆ కోడి పరిగెడుతుంది, మనం ఉన్న కాడ ఉన్నాం కదా. కోడిని భయపెట్టిన కాసేపు ఉరికేసినాం. రాను 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 కుక్కలు వెంట పడుతున్నాయి మాకు. ఇంక వెళ్ళిపోయినాం. అన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ మొత్తం వెళ్ళిపోయినాం. ఇంకా మంచిగా వచ్చేసినాం. దగ్గరికి వచ్చేసరికి హోటల్ లేదు. ఇంకో హోటల్కి వెళ్ళినాం, వాసవి సెంటర్ అని. చాలా బాగుంటుంది కరీంనగర్లో. వాసవి టిఫిన్ సెంటర్ ట్రై చేయండి ఎవరైనా కేరళలో ఉంటే. చాలా నీట్గా చేస్తారు, హైజీన్గా. ఇందులో అసలు ప్లాస్టిక్ యూజ్ చేయరు, బాగుంటుంది. మా బాబాయ్ ఎక్స్ట్రా వేయండి మసాలా అంటున్నాడు. కర్రీ అని మాకు. మా దోశ రెడీ అవుతుంది, సామి ఇస్తున్నాడు. చాలా నీట్గా చేస్తారు వీళ్ళు. ఇంకా అందరు తింటున్నారు, చాలా జనాలు ఉంటారు ఇందులో. ఇంకా కడుక్కున్నాం, అది వచ్చేసింది దోశ. ఇంక వెళ్ళేసినాం, ఇంకా తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగుంది దోశ. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో టిఫిన్స్తో సహా మనకి సాంబార్ ఇస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వచ్చేసింది. మేము పెట్టుకోకపోతే స్వామి అడిగి మరీ మాకు ఇచ్చిండు. ఇది ఏంటంటే పంకిన్ సాంబార్, అట్టి సాంబార్ కాదు, పంకిన్తో చేస్తుంది సాంబార్. చాలా బాగుంది టేస్ట్. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసెస్ యూజ్ చేయరు. సో ఈ గ్లాసెస్ యూజ్ చేస్తారు. సో చాలా హైజీన్. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం టిఫిన్ తిన్నాక. మళ్ళీ అక్కడికి వెళ్ళాక బాబాయ్ చికెన్ తీసుకుంటుండు. మాకు అనుకోండి, మీరు ఎంజాయ్ చేయండి అని చికెన్ ఇస్తుండు, చికెన్ కొడుతుండు. ఇంకా అన్న నవ్వుతుండు, అన్న మెత్తటి పీసులే అన్న అంటున్నాం మేము. ఇంకా కోడిని కాసేపు తీసేసింది. ఇక నడుచుకుంటూ వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. ఇదే ఇక మా సండే బ్లాగ్ అనేది. ఇంకా చికెన్ కర్రీ వేసుకొని తినేయడమే. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. బాయ్.